హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్ కోర్స్ బాగుంటారు కదా. అందరికీ ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇష్టంగా తినేది ఏంటి? ఆఫ్ కోర్స్ ఇడ్లీస్ తింటారనుకోండి, బట్ వేడి ఎవరైనా వేస్తూ ఉంటే ఎన్ని దోశలన్నా వెళ్ళిపోతాయి. ఆఫ్ కోర్స్ నా పెనం చూసి మీరు గుర్తుపట్టే ఉంటారు నేను ఇవాళ దోశలు వేస్తున్నానని. అయితే రెగ్యులర్ దోశ కాకుండా పొడి కారం దోశ. మీకు కుదిరితే ఘీ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. లేదంటే ఆయిల్తోనైనా కుక్ చేసుకోండి. ఇవాళ మనం చేయబోయే ఈ పొడి కారం దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా చూసి రండి. అయితే మనం ఈ దోశలు నెయ్యితో వేసుకుంటున్నాం. ఒక పక్కన స్టవ్ ఆల్రెడీ వెలిగించేసాను. నా దగ్గర ఉన్న ఈ కాస్ట్ ఐరన్ పెనం ఉంది కదా, అది కొంచెం లావుగా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది అనమాట అది వేడెక్కడానికి. సో ఇప్పుడు నేను పొడి కారం దోశ అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం పొడి తయారు చేసుకుందాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఈ దోశ బ్యాటర్ మాత్రం చక్కగా వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటే దానంత రుచిగా ఇంక ఏది ఉండదు. అయితే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా పుట్నాల పప్పు ఇవి రోస్ట్ చేసుకుందాం. అయితే ఈ పెనం మీదే కొద్దిగా నెయ్యి గిన్నె పెట్టాను. పుట్నాల పప్పు ఎక్కువసేపు ఏం వేగక్కర్లేదు, కొంచెం వేడెక్కితే మంచి క్రిస్ప్ అయిపోతాయి, బాగుంటాయి. అయితే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడమే, మనం ఏమీ దీంట్లో ఆయిల్ వేయట్లేదు అనమాట. ఒక్క చుక్క ఎండుమిరపకాయలు వేయించినప్పుడు మాత్రం చేస్తాను. ఇవి వేగుతుంటేనే మీకు ఒక మంచి వాసన వచ్చేస్తుంది చూడండి. ఓహో ఓకే ఇవి వేగిపోయాయని మీకు అర్థమైపోతుంది. పుట్నాల పప్పుని యాజ్ ఇట్ ఈస్గా కూడా తినచ్చు కాబట్టి కొద్దిగా వేగితే చాలు. ఇది పెద్ద ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి వేగగానే దీన్ని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడే మిక్సీ పట్టను, ఎందుకంటే ఇంకా వేయించాల్సిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది పక్కకి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, జీలకర్ర ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్స్ ఇవి అండ్ చాలా బాగుంటుంది. పొడిలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మూడు పొడికి కారానికి ఉల్లి కారం చేస్తున్నాం. ఆ కారానికి పొడికి అన్నిటికీ వేటికి వాటికి ఉప్పు సపరేట్ చేసుకొని వేసుకుంటాము. ఎందుకంటే ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవేం పాడే వస్తువు కాదు. ఉల్లి కారం కూడా చేసుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఎస్పెషల్లీ ఇవి ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కింద తినలేం కానివ్వండి, సండే ఎప్పుడైనా మసాలా దోశ తినాలనిపించినా, డిన్నర్ టైంలో మసాలా దోశ తినాలనిపించినా ఇవి చేసి రెడీ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవి చక్కగా వేగినాయి. ధనియాలు, జీలకర్ర కూడా వేగాయి. ఇప్పుడు దీన్ని కూడా ఓకే. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక్క చుక్క నూనె వేసి, సో దట్ అది ఘాటు నాకు కొట్టదని, అంతే. ఇవి వెంటనే వేగిపోతాయి చూడండి, ఇట్టే వేగిపోయినాయి. ఎందుకంటే పెనం ఆల్రెడీ బాగా వేడెక్కుంది. అంతే, డన్. ఓకే. అయితే ఇది పొడి అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇది చేసి తర్వాత ఇదే జార్లో నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసి దీన్ని పౌడర్ చేసుకుందాము. అంతే. సో ఇప్పుడు ఈ పౌడర్ రెడీ అయిపోయింది. వావ్, చూసారా, చాలా బేసిక్ పౌడర్ అనమాట. ఈ పొడి మీరు చేసి పెట్టుకుంటే భలే ఉంది. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు ఒక 4 చీలికలుగా చేసుకొని, జాగ్రత్త, నాకు ఈ కత్తి అలవాటు కాబట్టి టక్కన వేస్తున్నాను. ఈ కత్తి ఎంత షార్ప్ ఉంటుందంటే సర్జరీ చేయొచ్చు దీంతో. ఇప్పుడు ఇందులో ఒక 4-5 ముక్కల కొబ్బరి వేసుకుందాం.
దాంతోపాటు ముందు కొంచెం నీళ్ళల్లో నానబెట్టిన ఎండుమిరపకాయలు. కోర్స్ ఇప్పుడు ఇందులోనూ కారం ఉంటుంది, ఇది కూడా కారంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఓకే, కొద్దిగా అలాగే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. అయితే ఆల్రెడీ ఇందులో ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి ఆ తేమకి ఇది పేస్టే అవుతుంది. హోటల్లో తినే గీ కారం దోశ ఇట్లాగే చేస్తారు. దానికి మనం వెళ్ళి అబ్బో అసలు ఎంత ఓవర్ రేటెడ్ డిష్ అని నాకు అనిపిస్తుంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక గీ కారం దోశ 220 రూపాయలు కూడా ఉంటుంది కొన్ని చోట్ల. అంత ఎందుకు చెప్పండి? ఆ 220 రూపాయల్లో ఇంట్లో అందరం తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్, అంత బాగుంటుంది. ఏమంటారు? సో ఇప్పుడు నేను పెనం ఆల్రెడీ వేడెక్కిందని ఆఫ్ కూడా చేశాను. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను. అయితే బయట హోటల్లో దొరికే అంత పెద్ద దోశ, అంత టేస్టీ దోశ చేసుకోవచ్చు ఈ ప్యాన్ తోటి. ఇది మంచి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి, ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం ఈ ప్యాన్. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే ఈ దోశ నేనే తినబోతున్నాను. సో చూసి నెయ్యి వేసుకుంటే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఈ పేస్ట్ పూసేస్తామన్నమాట. ఇంతకీ మీకు పేస్ట్ ఎలా ఉందో చూపించలేదు కదా, రండి. ఇప్పుడు కొద్దిగా ఈ పేస్ట్, మనం చేసుకున్న ఉల్లికారం పేస్ట్, కోర్స్ ఇందులో కొబ్బరికాయ కూడా వేసామనుకోండి, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి వేస్తే బాగోదు, పచ్చి కొబ్బరే వేయాలి. ఈ తయారు చేసుకున్న పొడి. అయితే ఈ పొడి వేసుకుని డైరెక్ట్గా తినకండి, కంపల్సరీ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ పైనుంచి వేయండి, లేకపోతే పొడి ఇట్లా గొంతులో అడ్డం అవుతుందన్నమాట. జస్ట్ ఒక 2 చుక్కలు అక్కడక్కడ వేస్తే అది కింద ఉన్న తేమకి దానికి సరిపోతుంది. సో చూసారు కదా, ఇది ఎక్స్ట్రాడినరీ హోటల్ స్టైల్ గీ కారం దోశ. అయితే చాలామంది దీనిపైన ఓహో అని బాగా నూనె అయితే ఎట్లా పోస్తున్నారంటే అది చూస్తేనే అసలు తిప్పుతోంది. కోర్స్ ఎంత టేస్టీగా ఉంటుందో, కానీ దాని లెక్క అసలు లెక్క తెరిస్తే టెన్షన్ వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు దోశ రెడీ. వావ్, చక్కగా కాలిందండోయ్. చూసారు కదా, వెరీ యమ్మీ గీ కారం పొడి దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట ఏ బండి మీద తిన్నా ఇదే పొడి, ఇదే కారం వేసి చేస్తారు. పైన ఇంకా రకరకాల మసాలాలు, ఉప్మా కావాలంటే ఉప్మా వేసుకోవచ్చు, ఆలు కుర్మా కావాలంటే మసాలా ఆలు కుర్మా దోశ చేసుకోవచ్చు. ఇంకా దీనిపైన మీ క్రియేటివిటీ అనుకోండి. ఏమంటారు? చూసారు కదా, ఇది ఇవాళ టేస్టియస్ట్ డిష్, అంటే చాలా వెరీ వెరీ ఫేమస్ గీ కారం పొడి దోశ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను. దానికంటే ముందు తినాలి కదా. సో చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఎలా తినాలో చూడండి, ఎందుకంటే తినడంలో నాకు నేనే సాటి, ఎవరు నా అంత ఎంజాయ్ చేయలేరేమో అనిపిస్తుంది. బడి చెప్పాడండి. గీ కారం దోశ అంటే ఫలానా టిఫిన్ సెంటర్లోనే బాగుంటుంది, ఫలానా టిఫిన్ సెంటర్లో ఎంత ఫేమస్, ఎవడు చెప్పాడు? ఇంట్లో ఓపిక్గా చేసుకుంటే మనం వండలేదంటూ ఉండదు. ఏమంటారు?
ఇలా బేసిక్ గీకారం దోశల నుంచి మంచి మంచి పచ్చిమిర్చి పన్నీర్ పులావుల వరకు హ్యాపీగా ప్రతి డిష్ స్వాతి స్వదేశీలో ఉంటుంది. అవునా కదా? మీకు ఏదైనా కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను. ఇది ఇవాళ బ్యూటిఫుల్ డిష్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. బాయ్ బాయ్. ఆహా, కొబ్బరికాయ టేస్ట్ బాగా తెలుస్తుంది.